కానీ తను ఆ గమ్యాన్ని చేరుకుంటుందని నాకు అనిపించడం లేదు. యశ్వంత్ తనపై చాలా కోపంగా ఉన్నాడు. తననెప్పటికీ క్షమించలేడు. హ్మ్. ఒకవేళ ఆర్తియే గనక తన గమ్యాన్ని చేరుకోవాలంటే పిల్లలతో పాటు యశ్వంత్ని కూడా శ్రద్ధగా చూసుకోవాలి. ఒక ఆదర్శ గృహిణి అంటే అర్థం అదే కదా. తన ఇంటి వాళ్ళందరితో పాటు పిల్లల బాధ్యత సక్రమంగా నిర్వర్తిస్తూ తన భర్తను కూడా సంతోషంగా ఉంచాలి. నాకైతే ఇందులో ఏ సందేహం లేదు. ఒక భారీగా తను సఫలమయ్యి యశ్వంత్, రా బాబు, రా. అమ్మా, నేను మీ అందరితో ఓ విషయం మాట్లాడాలి. చెప్పు బాబు, ఏంటి విషయం? నాన్నగారు, రేపు అర్పిత ఆబ్దికం. ప్రతి సంవత్సరంలాగే నేను ఈ సంవత్సరం కూడా అర్పిత ఆబ్దికం చేయాలనుకుంటున్నాను. అది కూడా పూర్తి సంప్రదాయబద్ధంగా. నువ్వేం మాట్లాడుతున్నావు యశ్వంత్? పోయిన సంవత్సరం విషయం వేరు, ఈ సంవత్సరం విషయం వేరు. ఇప్పుడు నీకు ఆర్తితో రెండో పెళ్లి కూడా జరిగింది. అర్పిత ఆబ్దికం గురించిన ఆలోచన మైండ్లో నుంచి తీసే. నాన్న, పునర్వివాహం చేసుకున్నంత మాత్రాన అర్పితకి నాకు ఉన్న అనుబంధంలో ఎటువంటి మార్పు ఉండదు. కాబట్టి ఇందులో తప్పే ఉంది? తప్పు ఉంటుంది, చాలా తప్పు ఉంటుంది. ఆర్తితో పునర్వివాహం జరుగుతున్న సమయంలోనే నువ్వు అర్పితకు శ్రద్ధాంజలి ఘటించావు. మన సంస్కృతి సంప్రదాయాలు చెప్పేవి కూడా ఇవే. తన రెండో భార్య బ్రతికి ఉండగా చనిపోయిన మొదటి భార్యకు ఆబ్దికం పెట్టకూడదని. ఇది కరెక్ట్ కాదు యశ్వంత్.